అయోధ్య రామ మందిరం ఒక సాధారణ నిర్మాణం కాదు. వేల సంవత్సరాలు నిలబడేలా ప్లాన్ చేసిన అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ ఆలయాన్ని కనీసము 1000 సంవత్సరాలు నిలబెట్టాలని ఇంజనీర్లు టార్గెట్ పెట్టుకున్నారు. సో దాదాపు 5 ఇయర్స్ పాటు 4000కు పైగా ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్లు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేశారు. అండ్ ఇందులో CBRI రూర్కీ అండ్ IIT మద్రాస్ అండ్ IIT ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వరకు అన్ని ప్రీమియర్ సంస్థల నుంచి నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. అండ్ మందిర నిర్మాణ ఖర్చు విషయానికి వస్తే, ఇప్పుడు నిర్మాణం మీద 1800 కోట్లు ఖర్చు అయ్యాయి. అయితే మొదటిసారి వచ్చిన డొనేషన్ మాత్రం 3000 కోట్ల వరకు చేరిందంట. ఇప్పుడు మందిరం సైజు విషయానికి వస్తే, మొత్తం 3 అంతస్తులు ఉన్నాయి. ఇందులో హైట్ 164 అడుగులు, వెడల్పు 235 అడుగులు అండ్ లెంత్ 360 అడుగులు. సో పూర్తిగా రాజస్థాన్ వంశీ పహాడ్పూర్ షాన్స్ తోనే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇందులో 1 గ్రామ్ ఐరన్ లేదా స్టీల్ కూడా యూజ్ చేయలేదు. అది ఎందుకంటే, ఐరన్ లేదా స్టీల్ వాడడం వల్ల రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మందిరం యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుందేమో అని గ్రహించి ఐరన్ లేదా స్టీల్ని వాడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పక్షులు కోతుల నుంచి రక్షణ కోసం హైదరాబాద్ నుంచి 12.5 టన్నుల టైటానియంతో ప్రత్యేక జాలీలను తయారు చేశారు. సో ఇప్పుడు మందిరం లోపల విషయానికి వస్తే, గ్రౌండ్ ఫ్లోర్లో 160 స్తంభాలు ఉన్నాయి. అండ్ ప్రతి స్తంభం మీద దేవతల శిల్పాలు చెక్కారు. అక్కడే ఒక గర్భగృహం కూడా ఉంది. అందులోనే మైసూరు బ్లాక్ గ్రానైట్తో చేసిన రామ్లల్ల విగ్రహం ఉంది. ఇకపోతే మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఉంది. అక్కడ రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో అవి ఏ రాతితో చేశారంటే, మకరానా వైట్ మార్బుల్తో చేయడం జరిగింది. ఎంత అందంగా ఉంటుందో చూస్తే తెలుస్తుంది. మరి ఈ మందిరం డిజైన్ ఎలా ఉందంటే, మొత్తం 5వ శతాబ్దపు నాగరిక శైలిలో డిజైన్ చేశారు. అండ్ అంతేకాదు, నృత్య, కీర్తన, ప్రార్థన కోసం ప్రత్యేక మండపాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ మందిరం చుట్టూ ఒక డబల్ స్టోరీ పార్కోట ఉంది. అది 750 మీటర్ల పొడుగు, 14 అడుగుల మందం. సో మీరు ఊహించండి అది ఎంత సేఫ్టీగా ఉంటుందో. అండ్ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, అది ఫౌండేషన్లో ఉంది. చెప్తా వినండి. 14 మీటర్ల లోతులో 1.32 లక్ష క్యూబిక్ మీటర్ల రోలర్ కంపాక్టెడ్ కాంక్రీట్ వేశారు. అంటే అది ఎంత భారీ పనో అర్థమవుతుందా. దాని మీద 1.5 మీటర్ల హై స్ట్రెంత్ లేయర్ వేశారు. అండ్ ఆపై 65 మీటర్ల పొడవైన గ్రానైట్ ఫ్లింత్ ఏర్పాటు చేశారు. సో ఈ భారీ లేయర్ సిస్టమ్ని ఎందుకు చేశారంటే, నీరు, తేమ, వరదల నుండి మందిరాన్ని 1000 సంవత్సరాల పాటు సేఫ్గా కాపాడేలా. సో చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్మాణం అనేది చేశారు. అండ్ చివరికి చెప్పాలంటే, ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది భారతీయ శిల్పకళ యొక్క మహోన్నత శిఖరం, ఇంజనీరింగ్ ప్రతిభకు నిత్య సాక్ష్యం మరియు కోట్ల మంది భక్తుల ఆస్తికతకు శాశ్వత చిహ్నం. ఇది మన సంస్కృతి, మన విశ్వాసం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.